నింగిలేలా నాదే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నీతో ఆ పని కాదు, నువ్వేం చేయలేవు అని నిరుత్సాహపరిచేవారికి గట్టిగా సమాధానమిస్తారు ఆమె. అసాధ్యం అన్నవారికి సుసాధ్యం చేసి చూపిస్తారు. అమెరికాలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో తన పవర్ ఏంటో చూపించిన ఆ వనిత అక్కడి మహిళల సాధికారతకు కృషి చేస్తున్నారు. ఆ సేవలను నేడు పుట్టిన గడ్డకు విస్తరించి మహిళలకు ఆశాదీపంగా నిలిచారు. విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఇండియా ద్వారా ఈ సేవలు దేశవ్యాప్తం చేసేందుకు పూనుకున్నారు. ఆమె ఎవరో కాదు, ఆ సంస్థ ఫౌండర్ ఝాన్సీ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. అలాంటి సందర్భంలో మహిళలు తమ శక్తిని చాటుతూ ఉండాలనేది వెటా ఫౌండర్ ఝాన్సీ రెడ్డి అభిప్రాయం. వనితలు తమ ప్రత్యేకతను చాటినప్పుడే భావితరాలకు ఉపయోగపడేలా మన జీవన విధానం రూపుదిద్దుకుంటుందని ఆమె గట్టిగా నమ్ముతారు. ఝాన్సీ రెడ్డి మాటల మనిషి కాదు. ఏదైనా ఒక పని పూర్తి చేయాలని సంకల్పించారంటే చాలు, ఎన్ని అడ్డంకులైనా చేసి తీరుతారు. ఆ స్వభావమే ఆమెను అన్నింటా ముందు వరుసలో నిలబెట్టింది. మన తెలుగు మహిళ అయినా అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న సమయంలో అక్కడి మహిళలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలు ఆమె చెవిన పడేవి. దేశం కాని దేశంలో అయిన వారికి దూరంగా ఉంటూ వారు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం కనిపెట్టాలని భావించారు ఝాన్సీ రెడ్డి. వారికి అండగా ఉండేందుకు వెటా అనే స్వచ్ఛంద సంస్థను 2019లో ప్రారంభించారు. దీని ద్వారా తెలుగు మహిళల హక్కులు, న్యాయ సమస్యలు, సాధికారత కోసం పనిచేస్తున్నారు. దీంతో పాటు పుట్టినిల్లు, మెట్టినిల్లు ప్రాంతాలైన ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. విద్యా, వైద్య కేంద్రాలకు భవనాలు, తాగునీటి ట్యాంకులు అవసరం ఎంతవరకు ఉందో గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాల్లో కొనసాగుతున్నారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ఝాన్సీ రెడ్డికి అనుకోని ఘటన ఎదురైంది. ఖమ్మం జిల్లాలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేసే సమయంలో కొందరు ఆమెను అడ్డుకున్నారు. పేరు ప్రఖ్యాతలు ఆశించే ఈ పనులను చేస్తున్నారని ఆరోపించారు. ఆడపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఓ మంచి పనికి రాజకీయ రంగు పులమడం ఆమెను ఆవేదనకు గురిచేసింది. అమెరికా నుంచి తన సేవా కార్యక్రమాలను కొనసాగించే ఝాన్సీ రెడ్డి ఈ సంఘటన ఆమెలో మరింత పట్టుదల పెంచింది. మహిళలు అన్ని చోట్ల వివక్షకు గురవుతున్నారని భావించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఫర్ ఇండియాను విస్తృతం చేయాలని సంకల్పించారు. అందులో భాగంగానే మహిళా సాధికారత కోసం కృషి చేసేందుకు అమెరికా నుంచి పూర్తిగా ఇండియాకొచ్చేశారు. ఝాన్సీ రెడ్డి భర్త కార్డియాలజిస్ట్, 3 కుమారులు. వారు జీవితాల్లో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు, కోడలు మినహా అందరూ అమెరికాలో నివాసముంటున్నారు. పుట్టిన ప్రాంతానికి మంచి చేయాలనే ప్రధాన ఉద్దేశంతో తన స్వశక్తితోనే పెట్టుబడిగా వెటా ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. బాలికా విద్య, వైద్యం, మహిళల వృత్తి, ఉద్యోగాలలో స్థిరపడేలా చూడడం వెటాలోని ప్రధాన అంశాలు. బాలికల విద్య పట్ల వారి తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావడం, కేంద్ర రాష్ట్ర పథకాలు సవ్యంగా అందేలా చూడడం మహిళా సాధికారత వెటా ముఖ్య ఉద్దేశం. దీనికి 300 మంది ఒక టీంగా ఏర్పడి పనులు చేస్తున్నారు. మొదట తెలంగాణ మొత్తంగా జిల్లా, మండల స్థాయిలో వెటా ద్వారా 100% సేవలందేలా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్లో వేటా ఇండియా అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ వేటా ఇండియా లాంచ్ ద్వారా మహిళలకి ఇంకా మరొక్క దగ్గర అమెరికాలో 2019లో స్థాపించిన వేటా ఈరోజు ఇండియాకి రాబోయింది. సో ఈరోజు ఇండియాలో వేటా అనేది అవుట్ రీచ్ ఫర్ ఆల్ ద ఉమెన్, ముఖ్యంగా గర్ల్స్కి. మరి ఈరోజు ఆల్మోస్ట్ 1500 మంది, దాదాపు 1500 మంది పైన రావటం జరిగింది వేటాకి. సో ఇదంతా కూడా వేటా అనేది ఒక ఐడెంటిటీ ఫర్ ఉమెన్, ఇండివిజువాలిటీ అండ్ ఆల్సో మనం ఎప్పుడు కూడా ఒక ఉమెన్ని మన కాళ్ళ మీద మనం బతకాలి. మన ప్రపంచంలో ఎవరంత పురుషులు అయితే ఎంత ముందుకు పోగలుగుతున్నారో ప్రతి ఒక్క రంగాల్లో, అదేవిధంగా ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్క రంగాల్లో రావాలని కోరుకుంటూ మరి ఈ వేటా తరపున
ఈ వేటా ద్వారా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి రీచ్ అవుట్ చేయగలుగుతాం. సో ప్రతి ఒక్క జిల్లాల్లో వేటా టీంని రిక్రూట్ చేసి వాళ్ళ ద్వారా వేటా సేవలు అందజేయాలని కోరుకుంటాం. ఝాన్సీ రెడ్డి 10 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. తన పెదనాన్నతో దేశం దాటి వెళ్లారు. అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా తనను తాను మలచుకున్నారు. 10th పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకొచ్చినప్పుడు 16 ఏళ్ల వయసులోనే పెళ్లైపోయింది. తన భర్త డాక్టర్గా న్యూజెర్సీలో ప్రాక్టీస్ చేశారు. పెళ్లైంది కాబట్టి ఇక ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అని ఆమె అనుకోలేదు. చదువుకుంటూనే ఉద్యోగం చేసేవారు. +2 పూర్తవగానే బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లారు ఝాన్సీ రెడ్డి. పై చదువులు చదవాలన్న ఆసక్తితో సాయంత్రాలు చదువుకుంటూ పగటివేళ ఉద్యోగం చేశారు. పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకునే క్రమంలో ఉద్యోగానికి ఫుల్ స్టాప్ పడింది. అయినా ఖాళీగా లేకుండా తన భర్త హాస్పిటల్ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నారు. దీనివల్ల వచ్చిన అనుభవంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి మారారు. అది పూర్తిగా పురుషాధిక్య రంగమని తెలిసినా వెనుకంజ వేయలేదు. ఆ రంగంలోనూ వ్యాపారవేత్తగా నిరూపించుకున్నారు. మనోధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి ఝాన్సీ రెడ్డి నిదర్శనం. పని పట్ల నిబద్ధత, భవిష్యత్తు పట్ల ఫోకస్ ఇవే మన విధిని నిర్దేశిస్తాయనేది ఆమె అభిప్రాయం. ఏ దేశంలో ఉన్నా భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తేనే వారి జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయని ఝాన్సీ రెడ్డి గట్టిగా నమ్ముతారు. గ్రామీణ మహిళలకి ముఖ్యంగా అంటే ఇప్పుడు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ పరంగా కానీ మరి అదేవిధంగా మోటివేషన్ స్పీకర్స్గా కానీ, ఎందుకంటే మహిళల్లో కూడా చాలా వరకు ఇప్పుడు మనకు 50% రిజర్వేషన్ వచ్చింది సర్పంచులకి. మరి 50% వచ్చినప్పటికీ వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి మాట్లాడటానికి కానీ మైక్ ముందు కానీ భయపడే రోజుల్లో ఇప్పుడు ఉన్నాం మన 2020స్లో. ఆ బేరియర్ అనేది బ్రేక్ అవ్వాలి అని అంటే ఇలాంటి మహిళలు ముందుకు రావాలి. మహిళ ద్వారా ఒక లీడర్షిప్ ద్వారా వాళ్ళు కూడా కంఫర్టబుల్ జోన్ అనేది ఫీల్ అవుతారు. సో తప్పకుండా ఈ మహిళలకి మాత్రం హెల్త్ పరంగా కానీ మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ మరియు మన సెల్ఫ్ మోటివేషన్ మన ఈ ఏదైతే ఉన్నదో జాబ్ పరంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కంపెనీస్ ద్వారా మన ట్రైనింగ్ కానీ ఇలాంటివన్నీ చేయబోతుంది. ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ చాలా స్కీమ్స్ సెంట్రల్ కాదు మన స్టేట్ కాదు ఎన్నో స్కీమ్స్ మహిళలకు ఇస్తున్నాయి. మరి ఆ స్కీమ్స్ ద్వారా మహిళలకు రీచ్ అవుట్ అవ్వాలి అని అంటే అక్కడ పోయి సంతకం పెట్టేది మహిళలు ఉంటున్నారు. కానీ మరి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇలాంటివి ఏదన్నా ఉంటే మహిళలు తీసుకొని మహిళలు యాక్టివ్గా అనేది ఉండట్లేదు. సో ఇదనేది ఈ వేటా అనేది కూడా ఇలాంటి ఏదున్నా కానీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటం, మహిళలకు కూడా వాడుకోవాలని తెలియటం, మరి మహిళలు కూడా ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏ స్కీమ్స్ ఉన్నా వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ ఒక స్మాల్ బిజినెస్గా స్టార్ట్ చేయటమే వేటా. ఉద్యోగినిగా, గృహిణిగా, 3 పిల్లల తల్లిగా, వ్యాపారవేత్తగా తన పాత్రలకు న్యాయం చేస్తూనే సాటి మహిళలకు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు ఝాన్సీ రెడ్డి. స్త్రీని లక్ష్మితో పోలుస్తారని, ఆ ధైర్యలక్ష్మి మనతో ఉంటే అన్నీ ఉన్నట్టేనని ఆమె అభిప్రాయం. ఈ వెటా సంస్థకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు ఝాన్సీ రెడ్డి. నేటికి సమాజంలో మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని, చిన్న సమస్య రాగానే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం కలిచివేస్తోందని అన్నారు. అలాంటి వారికి వెటా ఒక కౌన్సిలింగ్ సెంటర్గా అండగా నిలబడుతుందని మహిళలకు భరోసా కల్పిస్తున్నారు. ఆమెకు తన కోడలైన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సైతం వెటా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది ఇంతకుముందే యుఎస్లో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో లాంచ్ చేసినారు. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు ఎంపవర్ ఉమెన్. అంటే ఎంపవరింగ్ అనేది ఏదో జస్ట్ మాటల్లో వినిపించడం అని కాదు. ఎంపవర్మెంట్ ఫస్ట్ మన ఇంట్లోనే మొదలు కావాలి. పిల్లలు పుట్టినప్పుడు అబ్బాయికి ఒకలాగా చెప్పి పెంచుతాం, అమ్మాయికి ఒకలాగా చెప్పి పెంచుతాం. అబ్బాయిలనేమో జీవితంలో పైకి రావాలి, కష్టపడాలి, ఇంకా అన్ని ధైర్యంగా ఉండాలి అంత చెప్తూ ఉంటాం. అమ్మాయిలకేమో మీరు పద్ధతిగా ఉండాలి, ఇవి మీ లిమిటేషన్స్ అనేది చెప్తాము. అట్లా కాకుండా అమ్మాయిలకు కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఎటువంటి సిచ్యువేషన్ రేపు వాళ్ళకి వచ్చినా కానీ ఎదుర్కొనేటట్టుగా ప్రతి తల్లిదండ్రులు కూడా అమ్మాయిలకు చెప్పాలి. అంటే దాని అర్థం ఏదేదో అమ్మాయిలకి అబ్బాయిలకు కాంపిటీషన్ అని కాదు. జస్ట్ వాళ్ళ ఓన్గా వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సర్వైవ్ కాగలుగుతారన్న కాన్ఫిడెన్స్ అందరిలో కూడా బిల్డప్ చేయడం అంతే. మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ దట్ అనమాట. ఇక్కడ కుటుంబ ప్రోత్సాహం అనేది ఇప్పుడు మనం పుట్టినప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి పెంచి చెప్పే విధానంలో కూడా ఉంటుంది. నార్మల్గా అమ్మాయి పుట్టంగానే పెళ్లి చేయాలి అన్న ఉద్దేశమే ఎక్కువ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి తను కెరియర్, ఇప్పుడు అబ్బాయి అంటే కెరియర్ ఎట్లా సెట్ చేయాలి,
అని ఉంటుంది, అమ్మాయికేమో పెళ్లి చేయాలి అని చెప్పి. కానీ అట్లా కాకుండా అమ్మాయిలు కూడా ఇవాళ రేపు చదువుకొని మంచిగా వాళ్ళు జాబా లేకపోతే వాళ్ళ ఓన్గా బిజినెస్ ఏదైనా కానీ వాళ్ళు ఒకటి లైఫ్లో ఒక సెటిల్మెంట్ అయినాక పెళ్లి చేసుకోవడం కూడా కొంతమందిది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది ఇంకా కూడా పెరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు మన చుట్టూ అందరూ మన అన్నో తమ్ముడో భర్తో లేకపోతే తండ్రో కొడుకో ఉండాలని మనము ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో చెప్పలేము. కాబట్టి ఏ సిచ్యువేషన్కైనా రెడీ ఉండాలి ఏ ఉమెన్ అయినా కానీ. అంతే కానీ మళ్ళీ ఏదో మనకు అన్నీ తెలుసు కదా అని ఒకళ్ళని డామినేట్ చేయడం కోసం ఎంపవర్మెంట్ తెచ్చుకోవడం కాదు. మన కోసం మనము దేనికైనా రెడీ ఉండాలి. మహిళలకు చేరువయ్యేందుకు ప్రతి నియోజకవర్గంలో వెటా వాలంటీర్ను ఏర్పాటు చేయబోతున్నారు ఝాన్సీ రెడ్డి. పైలట్ ప్రాజెక్టు కింద తమ పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే 62 మందికి వెటా ట్రస్ట్ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మహిళలు చిన్న పెద్ద ఉద్యోగమని తేడా చూడకుండా ఏదో ఒక పని చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఝాన్సీ రెడ్డి. ఇది ఇవాల్టి నింగి నేలా నాథి కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.